రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు. తన నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటో స్వయంగా హిట్ మ్యానే తన నోటితో చెప్పేశాడు. ఆన్ బాస్, మన రోహిత్ శర్మ టెస్ట్ ఇంకా టీ20s నుండి ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆడుతున్నది కేవలం ఒక్క ఫార్మాట్, అది ఓడిఐ ఫార్మాట్. ఇప్పుడు ఆ ఫార్మాట్ రిటైర్మెంట్ పై కూడా ఒక ఈవెంట్లో ఓపెన్గా మాట్లాడేశాడు. 2027 ఓడిఐ వరల్డ్ కప్లో అసలు రోహిత్ శర్మ ఆడతాడా లేదా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలానే జరుగుతుంది. అయితే 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్పై తన మనసులో మాటని చెప్పేశాడు రోహిత్ ఏమన్నాడంటే 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయాక ప్రతి ఒక్కరూ నిరాశలో కూరుకుపోయారు. ఫైనల్లో జరిగిన దాన్ని మేము అస్సలు నమ్మలేకపోయాం, తట్టుకోలేకపోయాం. ఇక పర్సనల్గా చెప్పాలంటే ఆ టైం చాలా కష్టంగా అనిపించింది. ఆ వరల్డ్ కప్ సాధించడం కోసం నా సర్వస్వాన్ని అర్పించా. యాక్చువల్గా ఆ వరల్డ్ కప్ కోసం 2-3 నెలల నుండి కాదు, 2022లో కెప్టెన్సీ వచ్చినప్పటి నుండి నేను పెట్టుకున్న ఒక్క టార్గెట్ వరల్డ్ కప్ గెలవడం. అది టీ20 వరల్డ్ కప్ అయినా లేదంటే ఓడిఐ వరల్డ్ కప్ అయినా. అందువల్లే 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడంతో చాలా నిరాశకు గురయ్యా. నా శరీరంలో ఒక్క చుక్క ఎనర్జీ మిగల్లేదు. ఆ తర్వాత కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళా. ఆ ఓటమి బాధ నుండి బయటకు రావడానికి, మళ్ళీ క్రికెట్పై దృష్టి పెట్టడానికి నాకు చాలా నెలలే పట్టింది అన్నాడు. మీకు గుర్తుందా బాస్, 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాని దారుణంగా ఓడించింది. ఈ ఓటమిపైనే కెప్టెన్ రోహిత్ మనసు విప్పి మాట్లాడాడు. ఆ ఓటమి బాధ ఏ స్థాయిలో ఉండిందంటే దాన్ని తట్టుకోలేక క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించేయాలి అని కూడా అనిపించిందన్నాడు. అయితే బాస్, 2023 ఓడిఐ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా వరుసగా అద్భుతమైన విజయాలు అందుకుంది. 10 మ్యాచ్లు వరుసగా గెలిచింది, ఒక్క ఫైనల్లో తప్ప. ఇక ఆ మెగా ఈవెంట్లో రోహిత్ 11 ఇన్నింగ్స్ల్లో 54.7 యావరేజ్తో 597 రన్స్ బాదాడు. అందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ స్టాట్సే చెబుతాయి బాస్, ఆ వరల్డ్ కప్లో రోహిత్ ఎంతలా చెలరేగాడో, టీమిండియా మ్యాచ్లు గెలవడంలో ఎంత కీలక పాత్ర పోషించాడో అని. అయితే ఇంత చేసి 11 మ్యాచ్ల్లో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ మ్యాచ్లో ఓడిపోతే ఆ టీం కెప్టెన్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత బాధని అనుభవించి ఉంటాడు. ఆ బాధనంతా రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో అందరితో పంచుకున్నాడు. తన లైఫ్లోనే అత్యంత కఠినమైన పరిస్థితి అది అన్నాడు. ఇంతకుముందు చెప్పినట్లు టీంకి కెప్టెన్ అవ్వగానే తను పెట్టుకున్న టార్గెట్ వరల్డ్ కప్ గెలవడం. అయితే బాస్, ఈ ఈవెంట్లో 2027 వరల్డ్ కప్ కంటే ముందు తన రిటైర్మెంట్ జరుగుతుందా లేదా అన్నది మాత్రం మాట్లాడలేదు. కానీ 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడాక మాత్రం రిటైర్మెంట్ ప్రకటించేయాలి అనుకున్నానని మాత్రం చెప్పాడు. ఇక ఆ ఫైనల్ ఓటమి గాయాన్ని 2024 టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్ మెల్లిమెల్లిగా దూరం చేసింది అన్నాడు. మనం ఒకటి సాధించాలని మన సర్వస్వాన్ని ఒడ్డాక కూడా మనం కోరుకున్నది దక్కకపోతే ఎవరైనా ఒత్తిడికి లోనవుతారు. నా విషయంలో కూడా అదే జరిగింది. అయితే నాకు ఈ విషయం కూడా తెలుసు, లైఫ్ ఇక్కడితో ఎండ్ అవ్వదని. ఇదే ఆ ఓటమి గాయం నుంచి బయటపడడానికి, మరో లక్ష్యం కోసం మొదటి అడుగు వేయడానికి నన్ను ప్రేరేపించింది. దాంతో నేను టీ20 వరల్డ్ కప్పై ఫుల్ ఫోకస్ పెట్టా. అయితే ఈ విషయాలు ఇప్పుడు చెప్పడానికి కొంచెం సులువుగానే అనిపించినా ఆ టైంలో మాత్రం చాలా కష్టతరం అయింది అన్నాడు. ఈ ఈవెంట్లో రోహిత్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడాడు. తన మాటల్ని బట్టి ఆ పరిస్థితులు తన లైఫ్పై ఎంత ఇంపాక్ట్ చూపించాయన్నది అర్థమవుతుంది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఓటమి తన మనసుని ముక్కలు చేసిందని, అందుకే రిటైర్మెంట్ ప్రకటించేయాలి అనుకున్నానని చెప్పాడు. బట్ ఆ బాధే ఓ గొప్ప గెలుపుకు పునాదైంది. మనం 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచేలా చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రపంచమంతా పొగిడేలా చేసింది. మరి ఇలాంటి కెప్టెన్ ప్రస్తుతం టీంలో ఓ ప్లేయర్గా మాత్రమే ఉన్నాడు. మరి 2027 ఓడిఐ వరల్డ్ కప్లో తను అసలు ఆడతాడా లేదా అన్నది కూడా సందేహంగానే ఉంది. కానీ ఓ క్రికెట్ ఫ్యాన్గా నేనైతే రోహిత్ ఓడిఐ వరల్డ్ కప్లో ఆడాలని, చివరిసారి మిస్ అయిన ప్రపంచ కప్ని ఈసారి తన విధ్వంసకర బ్యాటింగ్తో టీంకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీరు రోహిత్ని ఓడిఐ వరల్డ్ కప్లో చూడాలి అనుకుంటున్నారా లేదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.